హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెల్లంతో భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాము. పూర్ణం నెల వరకు నిల్వ ఉండాలంటే సింపుల్ చిట్కాలతో పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తూ, అలాగే శ్రీరామనవమి రోజు బెల్లం పానకం మరియు వడపప్పును తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి భక్ష్యాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. భక్ష్యాలకు ముందుగా 1/2 కేజీ మైదా పిండి కానీ చపాతీ పిండి కానీ పూరి పిండి కానీ తీసుకోవాలి. నేను పూరి పిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పిండిని ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా అరచేతితో గట్టిగా రుద్దుతూ ప్రెస్ చేస్తూ పిండిని మనము జిగ అనేది ఇలా సాగే వరకు కలుపుకుంటూ, నాకు 3-4 స్పూన్ల ఆయిల్ పట్టింది కాబట్టి ఇలా ఆయిల్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఒక బాల్ లాగా ఫామ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పటి వరకు 1/2 కేజీ పప్పు 1/2 కేజీ బెల్లానికి సరిగా సరిపోతుంది కాబట్టి పప్పును తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకసారి కడిగాక వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు చల్లారే వరకు 1/2 కేజీ బెల్లాన్ని సన్నగా ఇలా చాప్ చేసుకోవాలి. బెల్లం అనేది కొంచెం రెడ్గా ఉంటే మనకు భక్ష్యాలు చాలా టేస్టీగా వస్తాయి. బెల్లం కరిగే వరకు ముందుగా మనం ఉడికించుకున్నటువంటి పప్పుది విజిల్ తీసి చల్లారబెట్టాలి. పప్పులో తడి లేకుండా ఇలా చేసుకోవాలి. తడి ఉంటే భక్ష్యాల పప్పు అనేది మనకు తొందరగా పాడైపోతుంది, నిల్వ ఉండదు. కాబట్టి ఇలా తడి లేకుండా చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా మెత్తగా అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా వేసి పట్టకూడదు మిక్సీని. ఇలా ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు భక్ష్యాలకు సరిపోతుంది. ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి. ఇలా పూర్తిగా బబుల్స్ వచ్చాక ఒక 3-4 నిమిషాల తర్వాత వెడల్పాటి ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇందులో బెల్లం వాటర్ని వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రాలేదు. కొద్దిసేపటి తర్వాత మరి కొంచెం బెల్లం పాకాన్ని వేసి ఇలా తీగ పాకం వస్తే మనకు భక్ష్యాలకు సరిపోతుంది కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి ఒకసారి కలుపుకున్నాక మిక్సీ పట్టినటువంటి పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి ఒకేసారి వేయకూడదు. బెల్లం పొడి పొడిగా లేకుండా ఇలా బెల్లం పాకానికి మొత్తం కలిసేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పూర్తిగా కలిపాక చేతితో మనం ప్రెస్ చేసినప్పుడు పూర్ణం అనేది ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకు భక్ష్యాలు చక్కగా కుదురుతాయి. చల్లారే వరకు కొంచెం టైట్గా అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెనాన్ని కానీ మామూలు పెనాన్ని కానీ పెట్టి అందులోకి టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఇలా అప్లై చేసుకోవాలి. మనం పూరి పిండిని నానబెట్టిన పిండిని నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దదిగా తీసుకొని అరచేతిలో వేసి ఒక బాల్ లాగా చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి అరచేతిలో పూరి సైజు లాగా ఇలా అంచులను ప్రెస్ చేసి మనం పాకం పట్టుకున్నటువంటి పూర్ణాన్ని ఇందులోకి కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బాల్ తీసుకొని అరచేతిలో పెట్టి చుట్టూ పూరి పిండిని ఇలా అంచులను పూర్ణం పైకి ఇలా చుట్టూ అంచులను తీసుకొచ్చి పూర్ణాన్ని క్లోజ్ చేసుకోవాలి. అన్ని అంచులు క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి కనుక ఉంటే పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ వేరే భక్ష్యానికి ఇది మనకు చేసుకోవడానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ బాల్ను 2 చేతి వేళ్ళలో ఇలా వేసి ఒక బాల్ లాగా చేసి పెట్టుకోవాలి. ఏదైనా సర్ఫేస్ పైన ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి బెల్లం పూర్ణాన్ని దీనిపైనుంచి ఇలా చేతి వేళ్ళతో నెమ్మదిగా అంచులను ప్రెస్ చేయాలి. ఎక్కువ గట్టిగా ఫోర్స్తో మనం భక్ష్యాన్ని చేసుకోలేము కాబట్టి ఇలా అంచులను మెల్లమెల్లగా ప్రెస్ చేస్తూ బెల్లాన్ని ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా మనం భక్ష్యాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం అనేది సరిగా వస్తేనే మనకు భక్ష్యాలు ఇలా చాలా ఈజీగా పెద్దగా మరియు నీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మరి కొంచెం నెయ్యిని వేసి ఇలా అప్లై చేసుకొని ముందుగా మనం చేసుకున్నటువంటి భక్ష్యాన్ని పెనం పైన నెమ్మదిగా వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచి మనం భక్ష్యాలను కాల్చుకోవాలి. ఎందుకంటే పైన లేయర్ అనేది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక సైపు కొంచెం కాల్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా ఇలా సిమ్లోనే పెట్టి భక్ష్యాలను చుట్టూ అంచులను ఇలా కాల్చుకోవాలి.
ఇలా మిగతా భక్ష్యాలను కూడా చేతి వేళ్ళతో మెల్లగా పైనే అప్లై చేస్తూ వత్తుతూ మనం భక్ష్యాలను చేసుకోవచ్చు. సింపుల్ చిట్కాలతో మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేయడం వల్ల మన భక్ష్యాలు చాలా ఈజీగా అలాగే చక్కగా కుదురుతాయి. ఇలా అన్ని వైపులా భక్ష్యాలను కాల్చుకొని చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కిలోలైనా మనం చాలా ఈజీగా పిండిని ప్రిపేర్ చేయడం వల్ల చాలా ఈజీగా అవుతాయి. పూర్ణం ఒకవేళ మిగిలినట్లయితే ఒక గిన్నెలో పెట్టి వీటిని వాటర్ తడి లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టి 10 నుంచి 15 రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మనం భక్ష్యాలను చేసుకోవచ్చు. అలాగే నెయ్యితో కాల్చుకోవడం వల్ల మన భక్ష్యాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కంటే లోపల లేయర్ కూడా పొరలు పొరలుగా ఇలా మనకు చక్కగా ఉడికిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కొలతలో మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చిన్న కమెంట్ కూడా పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం రిషితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.